పడాల ప్రవీణ్ ఏలూరులో ఒక మద్యం షాపులో మద్యాన్ని కొనుగోలు చేశారు అంటూ ఒక వీడియో కూడా సర్క్యులేట్ అయింది. ఇప్పుడు మీకు మరో వీడియోను చూపించబోతున్నాం. ఇందులో కూడా పడాల ప్రవీణ్ హైదరాబాద్ నుంచి బయలుదేరేటప్పుడే మధ్యాహ్నం 12:24 ఆయన హైదరాబాద్లో ఒక లిక్కర్ మార్ట్లో 950 రూపాయలు పే చేసి ఒక లిక్కర్ బాటిల్ని కొనుగోలు చేశారు అని చెబుతూ ఉన్నారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. పడాల ప్రవీణ్ పే చేసిన డిజిటల్ మోడ్లో ఆయన పేమెంట్ చేశారు. ఆ రిసిప్ట్ కూడా ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. 770 మధ్యలో ఉన్న నెంబర్లు, చివరి నెంబర్లు 473 ఈ నెంబర్తో ఆయన పే చేశారు. ఈ అకౌంట్తో, ఈ యూపీఐ అకౌంట్తో ఆయన పే చేశారు. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ఒకటి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అయితే ఇది పడాల ప్రవీణ్. పడాల ప్రవీణ్ హైదరాబాద్లో బయలుదేరారు. విజయవాడ వెళ్ళిన తర్వాత మనిషి మారిపోయారు అని హర్ష్ కుమార్ లాంటి వాళ్ళు అంటున్నారు. కానీ ఆయన పడాల ప్రవీణ్ హైదరాబాద్లో బయలుదేరేటప్పుడే ఒక లిక్కర్ బాటిల్ కొనుక్కుని తీసుకుని వెళ్ళారు. ఆయన మద్యాన్ని సేవించారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. దీన్ని కూడా పోలీసులు ధృవీకరించాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ నేను దేనిని కూడా ధృవీకరించడం లేదు. అండ్ అక్కడ ఏం జరిగింది, బయటకు వస్తున్నటువంటి వార్త ఏంటి, ఆ వీడియో ఏంటనేది చూపించుతున్నాను. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన ఒక వీడియో చూడండి. పడాల ప్రవీణ్ బైక్గా చెప్పబడుతున్నది, పడాల ప్రవీణ్ నడుపుతున్నట్టుగా చెప్పబడుతున్న బైక్, పడాల ప్రవీణ్గా చెప్పబడుతున్న బైక్. ఆయన బైక్ పైన అక్కడికి వస్తూ ఉన్నారు ఒక వ్యక్తి. చూడండి ఒకసారి, అదిగో ఆయన బుల్లెట్ పై అక్కడికి వచ్చారు. వెనుక బ్యాగ్ కనిపిస్తుంది, అదే టీషర్ట్, అదే ప్యాంట్, అవే షూస్, అవే హెల్మెట్. ఆయన సైడ్ స్టాండ్ వేశారు.